నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ బాను. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తున్నారు. మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఫస్ట్ ఈ ప్రజాపాలన అని చెప్పి సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్పి ఇతర పార్టీలు అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు? ఫస్ట్ మనిషి శారీరకంగా మానసికంగా బాగుండాలి. అవునా కాదా ఒక చెప్పండి బ్రదర్. ఎందుకంటే ఇవాళ దేశంలో మణిపూర్ విషయం తీసుకుందాం. మణిపూర్ లో 300 మంది చనిపోయిండ్రు. మోడీ గారు వెళ్ళి పరామర్శించారా? 300 మంది చనిపోయినప్పుడు మోడీ గారు పరామర్శించినప్పుడు మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి మీకు ఆస్కారం ఉందా? ఫస్ట్ మనము మనిషి స్ట్రాంగ్ ఉండాలి, తర్వాత మన పథకాల గురించి మాట్లాడదాం. మీరు మాట్లాడే హక్కే లేదు అసలు మీకు. ఇవాళ దేశంలో ఆదాని అంబానీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. బీజేపీ పార్టీ అంటే ఆదాని అంబానీ అంటే బీజేపీ పార్టీ. మరి వాళ్ళిద్దరు ఓట్లు వేస్తేనే దేశంలో ఇలా ప్రధానమంత్రి అయిందని ఇలా ప్రజలందరూ అడుగుతున్నారు. మరి నిజంగా ఆయన మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు, అమెరికాలో కేసు అయినప్పుడు మన దేశంలో ఎందుకు ఇంటరాగేషన్ చేయట్లేదు? అంటే మీవన్నీ బయటపడతలేనా? మీ చిప్పలు అన్ని బయటపడతాయనా? ఇవాళ మీరు ఎవరి కోసం ఇవాళ గవర్నమెంట్ నడుపుతున్నారని మీ ఇలా నేను ఒక మహిళగా అడుగుతున్నానండి. ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక వేదిక నుంచి అడుగుతున్న ఒక మహిళను కూడా. ఎందుకంటే చాలా మంది ఓట్లేస్తే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిరు. మీరు ఎంతసేపటికి ఇదే సింపతారా? నాకు బీజేపీలో నేను అడుగుతున్నా. అంటే మీరు ఎంతసేపటికి కొబ్బరి చిప్పలు పులిహోర నమ్ముకునే మీరు అధికారంలోకి వస్తారా? ఇదే ఉంటుందా? రావణ్ పేరు చెప్పుకుంటారా? సీత పేరు చెప్పుకుంటారా? అయోధ్య పేరు చెప్పుకొని బతుకుతారా? అరే ఏమైనా చెయ్యండి అయ్యా. దేశంలో తెలంగాణలో రాష్ట్రాలలో విద్యార్థులు 10 ఏళ్ల నుంచి ఉద్యోగాలు లేక అల్లాడుతుర్రు. పిల్లలు వాళ్ళ కోసం ఏదైనా చెయ్యండి. మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు రేపులు చేస్తున్నారు, ముసలోళ్ళని రేపులు చేస్తున్నారు. ఒక చట్టం తీసుకురండి. ఓ రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన చట్టాలన్నీ కొంచెం ఒక తాడు మీదకి తీసుకురండి. ఇవన్నీ గాలి కొదులు పెట్టేసి ఇలా ప్రయోజనాల కోసము అమలు పరచలేదు, ఇది చేయలేదు అని అంటే అసలు అడిగే హక్కు మీకుందా? 8 మంది మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మీరు ఇప్పటి వరకు సంవత్సరం అయింది వీళ్ళు ఎమ్మెల్యేలు గెలిచి, వీళ్ళు 6 నెలలు అయింది. తెలంగాణలో గతంలో కూడా ఉన్నారు కదండి ఎంపీలు. వాళ్ళు ఏం కంట్రిబ్యూషన్ ఉంది ఒకసారి చెప్పండి. మా కంట్రిబ్యూషన్ చెప్తాం. మేము గుండు సూది దగ్గర నుంచి ఇలా అనుభవం వరకు మేము తయారు చేసినాం కాంగ్రెస్ పార్టీ. ఇలా గుండు సూది నుంచి కానీ ఇవాళ మహిళలకి చట్టసభలో ఇవాళ స్థానిక ఎలక్షన్స్ లో 50% మహిళలకు అవకాశం కల్పించింది రాజీవ్ గాంధీ గారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా ₹1 కూడా తెలంగాణకి తీసుకురాని పరిస్థితి 100% అండి. వీళ్ళంతా దద్దమ్మలు, మోడీ చేతిలో కీలుబొమ్మలు, బీజేపీ ఎంపీలు. మేము ఆడ ఏంటంటే ఇగో ఈడబెట్టి ఈడ నాకుపిస్తారు బీజేపీ పార్టీ వాళ్ళు. ఆడ కేంద్రంలో ఇప్పుడు 10 సంవత్సరాలు అయితే మోడీ ఉన్నారు కదా. కిషన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చిరండి? కిషన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారు ఒకసారి చెప్పండి. ఎమ్మెల్యే గుండా అంబర్పేటని ఏం చేసిండు? ఎంపీ అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం నిధులు తీసుకొచ్చిండ్రు? మరి మీరు చెప్పిండ్రా? జాతీయ రహదారులు అంటారు. జాతీయ రహదారులు అనేది పబ్లిక్ ట్యాక్స్ కడుతున్నారండి. వీళ్ళ ఇంట్లో నుంచి, బీజేపీ ఇంట్లో నుంచి కాదు కదా, పబ్లిక్ ట్యాక్స్లు కడుతున్నారు. జాతీయ రహదారి తెలంగాణ మీదకి వెళ్ళిపోయింది. సపరేట్ గా మనం తెచ్చిండ్రా? మీరు ట్యాక్సులు ఎక్కడ పోతున్నాయి? జిఎస్టీలు ఎక్కడ పోతున్నాయి? ఇలా ప్రజలే పబ్లిక్ ట్యాక్సులు కడుతున్నారు కాబట్టి వేసిరు. మీరేమైనా వేసిరా? మీరేమైనా తీసుకొచ్చిరా? స్పెషల్ ఫండ్ ఇచ్చారా? నేను ఒకటి అడుగుతున్నా. ఆంధ్రాలో మీరు తల్లిని చంపి పిల్లని తీసుకొచ్చిరని పార్లమెంట్ లో మోడీ గారు మాట్లాడారు. మరి ఇలా ఆంధ్రాలో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని మోసం చేశారు. మరి ఎందుకు ఇస్తలేరు? ఇవన్నీ మీరు అబద్ధాలు కాదా? మీరు ఏం చేస్తున్నారని కాంగ్రెస్ వారు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసము, బలహీన వర్గాల కోసము 29 రాష్ట్రాలలో పనిచేస్తుంది. అధికారం, ఓటు కోసం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చూడదు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముస్లింల కోసం మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే హిందూ దేవాలయాలు ధ్వంసం అవుతుంటే మాట్లాడలేదు. హైడ్రా విషయంలో అసదుద్దీన్ యొక్క కాలేజీని కాపాడే ప్రయత్నాలు జరిగినా ఆ కాలేజ్ దగ్గరకు రాగానే బుల్డోజర్ ఎందుకన్నా కాలేజ్ దగ్గరికి వెళ్ళలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నది. ఒకటండి, ఇప్పుడు మీరు హిందూ ముస్లింలను ఎందుకు విడదీస్తున్నారు? అసలు ముస్లింల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే హిందూ ముస్లింలు కలిసి ఉండకూడదా? మీరు వాళ్ళ ముస్లింలని ముందల పెట్టేసి వాళ్ళ గురించి అట్లా మాట్లాడడం అనేది భావ్యం కాదు. ఎందుకు అంటే ఇవాళ ఏ పార్టీ అయినా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయకూడదు. అధికారం లేకపోయినా కూడా మీరు హిందువులనని మీరు ముందు పెడతారు కాబట్టి ముస్లింలని అంటున్నారు. మాకు హిందూ ముస్లిం సమానము. మీలాగా మేము కాదు. మీరు చేయమన్నది మేము చెయ్యము. ఇది మీరు చూసే విధానం. ఇప్పుడు పచ్చకామర్లోనికి లోకమంతా ఎట్లా పచ్చగా ఉంటదండి? వాడికి మొత్తం పచ్చగా కనిపిస్తుంది. బీజేపీకి అట్లా కనిపిస్తుంది. మేము ఇవాళ ముస్లిం సోదరులు ఇప్పుడు హిందూ ముస్లిం బాయ్ అంటున్నాం. ఆ నినాదంతో బతకాలి తప్ప మీరు చెప్తే మేము మార్చుకుంటామా అండి? ప్రజలు చెప్తే ప్రజల ఎజెండాను, ప్రజల మంచి ఏ ఉందో మాకు ప్రజలు చెప్పి దాని ప్రకారం మేము నడుస్తాం. కానీ బీజేపీ వాళ్ళు అడిగితే మేము చెప్పడానికి సిద్ధంగా లేవండి. ప్రజలు మమ్మల్ని అడగాలి. ఇలా ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చింది. మరి మీరు దేశంలో 10 ఏళ్ల నుంచి అధికారులు, మరి తెలంగాణ పట్టమని 20 మంది ఎమ్మెల్యేలు ఎందుకు గెలవలే? మళ్ళీ అంత పొడిచింది కదా మీరు. అంత పొడిచిన వాళ్ళు ఎందుకు గెలవలే? మరి అది కూడా మళ్ళీ ఇంట్లో ఉన్న ఆ ఎమ్మెల్యేలు 2-3 కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళే. వాళ్ళు ఏమైనా పక్క బీజేపీ పార్టీ నుంచి అందులోనే పుట్టి అందులోనే పెరిగిరా వీళ్ళు? నేను ఒక్కటే అంటున్నా, ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది ఈ నాయకులు మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే.
ఎవరు రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఇందిరా మామాయం నుంచి ఇలా ఇందిరాగాంధీ గారిని మేము ఒక ఉక్కు మహిళగా నేను కూడా ఆదర్శంగా తీసుకుంటా. ఇందిరాగాంధీ గారితో పనిచేసిన విధంగా ఆమె ఆశయాలను ముందుకు నడిపేయాలని మేము ముందుకెళ్తున్నాము. ఇలా మహిళలకు ఇంత స్వేచ్ఛ ఇక్కడికి వచ్చి ఉన్నామంటే మీ దాంట్లో ఒక అధికార ప్రతినిధి మహిళ ఎవరుంటో చూపిరు బీజేపీ పార్టీలా. మీ బీజేపీ పార్టీలో మహిళలకు ఏం చేసింది ఒకసారి చూపించండి. మేము చూపిస్తాను రండి. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ అంటేనే మహిళలు అంటేనే కాంగ్రెస్ పార్టీ. మీరేం తెచ్చిరు? మీకు ఇలా మోడీ గారు నేను అడుగుతున్నా, మరి ఎలక్షన్ల ముందు 33% రిజర్వేషన్ మహిళా బిల్ అన్నారు, ఎందుకు పాస్ చేయలేదు? పాస్ చేసినామంటారు, ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు? మిమ్మల్ని ఎవరైనా అడుకున్నాడా? ఇందిరాగాంధీ సోనియా గాంధీ గారు మద్దతు ఇచ్చింది, మరి ఇంకే పార్టీ ఇవ్వాలి? మీకు ప్రత్యామ్నాయమే కాంగ్రెస్ పార్టీ కదండి. ఎంత పెద్ద కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు ఇచ్చినప్పుడు మీరు 33% రిజర్వేషన్ బిల్లు పాస్ చేసి ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు? నేను అది అడుగుతున్నా. అది చెయ్యండి మోడీ గారు. మీరు మహిళల కోసం ఏం చేసిరు? యంగ్ ఇండియా పేరుతో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, అలాగే తెలంగాణలో చిహ్నాలు జాతీయ గేయం కావచ్చు, రాష్ట్ర ముద్ర కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, ఎందుకని ఇంత తొందరగా మార్చాల్సి వస్తుంది? అంటే కేసీఆర్ కాడవలను తుడిచేయాలనే కార్యక్రమం జరుగుతా ఉందని చెప్పి ఇతర పార్టీలు అంటారు. ఎప్పుడు ఎవరు ఆనవాయితీ లేకుండా మనం నిప్పును బట్టలో పెడితే ఉంటదా తమ్ముడు? ఒక మాట చెప్పండి. వాళ్ళ ఆలోచించే విధానం ఉంది తప్ప కేసీఆర్ నియంత పాలన ఉంది కాబట్టి ప్రజలకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఎస్, మీరు సెక్రటరేట్ కట్టుకున్నావు. నువ్వు సెక్రటరేట్ కన్నా ముందు గాంధీ హాస్పిటల్ కట్టియమది, మన ఉస్మానియా హాస్పిటల్ కట్టియమని చెప్పినావు. తప్ప అది సెక్రటరేట్ కట్టేకపోతే పాత సెక్రటరేట్ ఉంది, మరి ఎందుకు నువ్వు ఉస్మానియా హాస్పిటల్ ఎందుకు కట్టలేదు? ప్రజల కోసం. కాంగ్రెస్ పార్టీ ఆలోచించేది ప్రజల కోసం ఆలోచిస్తుంది. మీరు ఎందుకు చేయలేదు? ఇన్ని వేల కోట్లు టెండర్లు వేసి ఇంట్లో కమిషన్లు వస్తాయని విచ్చల విడిగా ఇలా హైడ్రా విషయంలో మీరు చేసిన పాపమే. 80% ఎక్కడ ఉందా? తెలంగాణ రాకముందు 100 కోట్ల ఎకరం భూమి, సిగ్గుశరం ఉన్నదిరా మీకు? 100 కోట్ల ఎకరం భూమి కొనుక్కుంటే సామాన్య ప్రజలు ఎట్లా బతుకుతారా? ఇలా మీ పుణ్యం అంటే తెలంగాణ వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఇండ్లు రేట్లు తగ్గుతాయి, భూములు మంచిగా ఎవరు భూములు పని చేసుకోవచ్చు, రైతులు సుఖశాంతులతో ఉండొచ్చు అని ఇలా మా పిల్లలు బాగుపడతారని చెప్పేసి మీకు ఓటేసి తగలబెడితే మొత్తం తెలంగాణ రాష్ట్రం రావణ కష్టం చేసిరు. సిగ్గు శరాలు ఉంటే మళ్ళీ మాట్లాడడానికి. తెలంగాణ తల్లి విషయం, తెలంగాణ సంస్కృతి తెలియజేస్తుంది. ఆ బతుకమ్మని తీసేసి వీళ్ళు చేతి గుర్తుని సింబాలిక్ గా పెట్టుకున్నారని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. తమ్ముడు, చేతి గుర్తు అనేది మనలో ఒక భాగం. ఒక తెలంగాణ తల్లి అనేది ఇప్పుడు కేసీఆర్ గాని కేసీఆర్ కుటుంబం ఊర్లలోకి పోవాలి. ఊర్లలోకి పోయి ఒక రైతు కుటుంబంలో పోయి రైతు దగ్గర చూసి ఒక మహిళ అన్నం సర్దిగట్టుకొని ఒక మహిళ ఏ రకంగా తయారైపోతుందో చూడాలి. ఇప్పుడు మీరు ఆలోచించే విధానం ఎట్లుందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ సుఖశాంతులతో ఉండాలి అని చెప్పేసి ఆలోచించే దిశలో లేరు. ఎంతసేపటికి ఇలా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసిరు. అరే మీరు ఎంత చెప్పినా కూడా ఆకాశం మీద చూస్తే మీ మీదనే పడుతుంది. మీరు ఎంత చేయండి, ప్రజలలో ఎంత పలచన అవుతారు. కేసీఆర్ గారిని ప్రగతి భవన్ లో ఎట్లా కూర్చున్నాడో ప్రజలు దేవుడు తదాస్తు అన్నాడు. రాలేడు బయటికి, అసెంబ్లీలకు రాలేని దమ్మున్న నాయకుడు అంటే రావాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎంపీగా గెలిచారు. నిరుత్సాహపడద్దు. రాజకీయాలనే శాశ్వతం కాదు ఎవరికి. రాజకీయం అనేది ఇవాళ ఉంటే రేపు పోతాయండి. రాజకీయాలలో ఎన్ని సంవత్సరాలు బతికినామని కాదు, ప్రజలకు ఏం చేసాం అనేది ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో, బలహీన గుండెల్లో ఉంది. ఇంద్రమ్మ ఏం చేసింది? ఇవాళ గిరిజనులకు అర్జునులకు ఇలా వాళ్ళకి పట్టా భూములు ఇచ్చి దున్నుకోమని చెప్పింది. ఇవాళ దళితులను గుండెలో పెట్టుకొని చూసుకుంది. ఇవాళ దళితులకి ఇలా భూమి లేని వాళ్ళకి 12,000 రూపాయలు ఇవ్వమని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇంత మంచి పనులు చేసినప్పుడు కళ్ళ ఎందుకు ఆకలి పడుచుకుంటున్నారా మీరు? నాకు అర్థం కాదు. తినేయని సరిపోతలేదురా మీకు? మీకు తిన్నది అరుగుతలేదు మీకు? ఒక్కొక్కడు తిని దున్నపోతులాగా దొరుకుతున్నారు ఇట్లా రేవంత్ రెడ్డి గారి మీద వాడి. మీరు ఎంత డొర్లినా 4 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మీరు ఎంత చేసుకున్నా కూడా మీ ఉనికే కోల్పోతారు తప్ప మా ఉనికి ఎప్పుడు కోల్పోము. ఒక్కటే చెప్తున్నాం, తెలంగాణ ప్రజలు మాకు అవకాశం ఇచ్చిరు, మేము ఇచ్చిన హామీలని నెరవేరుస్తాం. నెరవేర్చకపోతే ప్రజలే తీర్పిస్తారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి రోజొక్క వేషాధారణలో, అంటే ఆటో డ్రైవర్ల వేషాధారణలో కావచ్చు, నల్ల చొక్కాల విషయంలో కావచ్చు, అలాగే రేవంత్ అదాని బాయ్ బాయ్ అని చెప్పేసి ప్లగార్డులు పట్టుకొని బీఆర్ఎస్ నాయకులు వస్తా ఉన్నారు. వాటిపైన తమ్ముడు నేను ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు సంక్రాంతికి గంగరెద్దుల వాళ్ళు వస్తారు, రోజొక్క వేషం వేస్తాడు, రోజొక్క వీధి పోతాడు. వాళ్ళ పని అదే ఉంది. వాళ్ళకు నిజంగా దేని మీద చిత్తశుద్ధి ఉందా? గత ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? దళితుని సీఎం చేస్తా అంటే చేయకపోతే నరకొకపోతే. తెలంగాణ ఇస్తే తెలంగాణ కాపల కుక్కలాగా నా ముసలిది నేనే ఉంటాము, కాపల కుక్కలాగా ఉంటాను. మళ్ళీ ఈ రెండిట్లను పట్టుకొని వచ్చాను. నీ కొడుకు నీ బిడ్డను అమెరికాకి వెళ్ళి పట్టుకొసివి. మళ్ళీ ఈ రెండు కుక్కలు 4 కుక్కలు అయినాయి. మరి ఇది తెలంగాణలో ప్రజలు, మరి మిగతా మా పిల్లలు, నా సోదరులందరూ కూడా ఈ రోజు తెలంగాణలో పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇలా శ్రీకాంత్ ఆచార్ చనిపోయిండు.
ఆ తల్లి ఆమెకేమైనా ఉద్యోగం ఇచ్చినవా? ఆమెకేమైనా ఆదుకున్నావా? ఎంతో మంది ఉద్యోగులు 1200 మంది విద్యార్థులు చనిపోయిండ్రు, వాళ్ళకేమైనా చేసినవా? రేవంత్ రెడ్డి గారు గెలిచిన క్షణమే ఇవాళ గ్యాలరీలో వాళ్ళకి సపరేట్ గా ఉద్యమకారుల కుటుంబాలకు, చనిపోయిన కుటుంబాలకు నివాళులు అర్పించి అక్కడ ఒక గ్యాలరీ సపరేట్ గా పెట్టిరు. తెలంగాణ సెంటిమెంట్ తెచ్చుకొని నువ్వు సీఎం అయినవు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా కూడా మిమ్మల్ని సీఎం చేసిరంటే తెలంగాణ ప్రజలు గుండెలో పెట్టుకురు. తీసి కొడితే నీ బతికేమైందో కూడా తెలుసుకో. నువ్వు ఒక్కరోజు ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా తెలంగాణ పాలనలు ఎట్లా జరుగుతూ తెలుసుకోకుండా ఇవాళ నువ్వు ఫోర్ ట్యాపింగ్ చేసి రికార్డులు పెట్టి పెండ్లమ్మవాడు వండుకునే రూమ్లలో ముట్ల కింద పెట్టి, మోకాల కింద పెట్టి, మైకుల కింద పెట్టి సిగ్గు లేకుండా ఇవాళ రాజకీయం చేసినావు. నేను ఒక్కటే అడుగుతున్నా, రాజ్యాంగంలో అదే ఉందా? ఇవాళ ఒక భార్య అనుమతి లేని వస్తువును ముట్టుకోవడానికి భర్త కూడా అధికారం లేదండి. రేవంత్ రెడ్డి గారు బెడ్రూమ్ లో కింద నువ్వు ఎట్లా పెడతావయ్యా? ఎట్లా పెడతావు? నువ్వు ఎక్కడ పోయిండు? నీకు అసలు అసెంబ్లీ కాదండి. ఆయనకు 60, 65, 70 సంవత్సరాలు ఉన్నాయి. ఆ చరిత్రలో నీ ఒక భర్త భార్య ఉన్న రూమ్లకు మన కుటుంబంలో డోర్ తట్టొస్తామండి మనము. అలాంటిది నువ్వు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో పర్సనల్ వినడానికి నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. అదొక్కటి నువ్వు సమాధానం చెప్పు, దానికి సమాధానం చెప్పు. నిజాలు కదా? మరి నిజాలు కాకపోతే వీళ్ళు ప్రభాకర్ ఎక్కడ పోయిండు? వీళ్ళందరి మీద కేసులు ఎందుకైనాయి? మేము అబద్ధాలు చెప్తున్నామా? ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలవాలి. తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. 500 మందిని రాత్రిపూట భార్యాభర్తలు వాళ్ళ రేవంత్ రెడ్డి గారి కుటుంబము అర్ధరాత్రి పూట రైడింగ్ చేసిందండి. అర్ధరాత్రి పూట వాళ్ళ మీద ఆయన ఏదో సరిహద్దులో అంటే ఏదో ఆయన దేశద్రోహం చేసి వచ్చిండు, ఏదో చేసింది అన్నట్టుగా మీరు ఆ రోజు చూసిండు కదా. దేవుడు అనేటోడు ఉన్నాడు కదా. అదే నరేందర్ రెడ్డి మీ పరిస్థితి ఏమైంది? ఇలా రేవంత్ రెడ్డి గారు కదా దేవుడు తదాస్తు అన్నాడు. ఆయన ఎంత భయాభ్రాంతులకు గురి చేసిండ్రు, ఎంత ఇబ్బందులు పెట్టిండ్రు. మరి తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనించారు, నమ్మిండ్రు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోటేసి ఇలా సీఎం అయిండు. అతను అరెస్ట్ చేశారని, అతను బెడ్రూమ్ లో దూరం అరెస్ట్ చేశారనే కోపంతోనే బీఆర్ఎస్ వాళ్ళందరూ నిర్బంధిస్తున్నా ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు. ఒకటి కాంగ్రెస్ పార్టీ కక్షలు అనేది ఉండదు, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఎట్లయిందో సేమ్ సీన్ రిపీట్ అయిందని చెప్తున్నా. దేవుడు ఉంటాడు, దేవుడు తదాస్తు అన్నాడు. నువ్వు ఎట్లా నువ్వు ఫామ్ హౌస్ కి పరిమితం అన్నావు కదా, దేవుడు నిన్ను ఫామ్ హౌస్ కి పరిమితం చేసిండు. మేము రమ్మంటున్నాం అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. గజ్వేల్ ప్రజలు బాధపడుతున్నారు. మరి గజ్వేల్ ప్రజలకు నువ్వు ఏం చెప్తావు? అసెంబ్లీలో మాట్లాడను నువ్వు ఎందుకు? ఏంటి అంటే ముసల్లానికి ఒక మొగడు ఉండంటే గజ్వేల్కి ఒక ఎమ్మెల్యే ఉండన్నట్ట? రాయ్యా, నీకు చేత కాబట్టి రాజీనామా చేయి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వస్తాడు. మరి ఎట్లా? ఇవన్నీ తెలంగాణలో గజ్వేల్ అనేది అంతర్భాగం కాదా? నువ్వు తెలంగాణ వచ్చినప్పుడు గజ్వేల్ ని డెవలప్ చేసుకున్నా అన్నావు, సిరిసిల్ల డెవలప్ చేసుకున్నావు నువ్వు. కేటీఆర్ ఉన్నాడు కదా, ఈయన సిద్దిపేట హరీష్ రావు డెవలప్ చేసుకున్నారు స్పెషల్ ఫండ్. తెలంగాణలో ఒక్క నియోజకవర్గం డెవలప్ అయిందా? సిగ్గు శరాలు ఉండాలి మళ్ళీ మాట్లాడానికే. కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అన్నట్టు పేడీలు వేసుకొని సిగ్గు లేకుండా వస్తున్నారు. ఇవాళ రైతుల పక్షాన మాట్లాడతారు. ఏమిచ్చిరు రైతులకు? 3 ఎకరాలు ఇచ్చిరా? దళితులకు ఏమిచ్చిరు? రేషన్ కార్డులు ఇచ్చిరా? పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిరా? రైతు బంధు మేము ఇస్తామని ప్రజలకు చెప్పినాం. రుణమాఫీ చేసినాము, సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పినాం. ప్రజలకు నమ్మకం ఉంది, వాళ్ళకి నమ్మకం లేకపోతే మేమేం చేస్తాం? మతశీప్తం కోల్పోయిన ఎట్లుంటారు? గిలగిల కొట్టుకుంటారు. అధికారులు ఇట్లా కొట్టుకుంటారు. అధికారం శాశ్వతం అనుకోరు. ఇక మేము సచ్చే వరకు ఇట్లా మేమే ఉంటాం, ఎవడుండదు తెలంగాణ అన్నారు. తెలంగాణ ప్రజలు చూపించారు కదా, బాగా కర్ర కాల్చి వాత పెట్టిరు. కూర్చొని 4 సంవత్సరాలు అసెంబ్లీలో కూర్చొని సలహాలు ఇవ్వండి, లేకపోతే నామరూపాలు కూడా పోతారు.